ఇప్పుడు కరీంనగర్ పోలీస్ శాఖలో బయటపడిన భారీ కుంభకోణం కలకలం రేపుతోంది. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ నిధులను అక్రమంగా వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 1,40,00,000 రూపాయల మేర నిధులు కాజేయబడినట్లుగా టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఒక పోలీసు ఉద్యోగిపై కూడా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు స్పష్టం చేశారు. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. ప్రశాంత్, ప్రభుత్వ శాఖలోనే ఈ విధంగా ఉంటే అది కూడా పోలీస్ శాఖలో చనిపోయినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వారు బ్రతుకున్నట్టుగా జీతాలు డ్రా చేస్తున్నట్టు ఏకంగా 1,40,00,000 ఇప్పటివరకు డ్రా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ విధంగా చూస్తున్నారు, ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు, వారి దగ్గర నుంచి రికవరీ చేసే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? రైట్ ఆశా, నిజంగానే ఇది భారీ కుంభకోణం అని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీస్ శాఖలో ఇట్లాంటివి జరగడం అంటే చాలా రేర్ గా జరుగుతాయి. ఎందుకంటే 1,40,00,000 రూపాయలను దాదాపు మిగతా చనిపోయిన వారి ఐడి కార్డుల నుండి అదేవిధంగా మిగతా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లను మిగతా ప్రైవేట్ బ్యాంకులలో ట్రాన్స్ఫర్ చేస్తూ వారు వ్యవసాయాలకి వాడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. పోలీసులు ఇప్పటికీ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క వార్తకు సంబంధించి పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇక పోలీస్ కమిషనరేట్ కి సంబంధించి కొంతమంది మరణించిన వారి యొక్క పేర్లతో జీతాలను డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తా ఉన్నారు. మొత్తానికి ఇప్పటికీ దీనిపైన టాస్క్ ఫోర్స్ సంబంధించి ఏసీపీ విచారణలో తేలిందో ఒక పోలీసు ఉద్యోగిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఇక మోసం జరిగిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. మొత్తానికైతే పే సెక్షన్ లో పనిచేసిన ఒక పోలీసు ఉద్యోగి మరణించిన 3 కానిస్టేబుల్ల ఎంప్లాయీ ఐడీలను ఉపయోగించి IFMIS పోర్టల్ ఇతరుల పేర్లను చేర్చారు. అయితే నిందితుడు ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలను తెచ్చి తన వ్యక్తిగత మొబైల్ నెంబర్లకు సంబంధించి అనుసంధానం అంటే పూర్తిగా ఆయనకి అనుసంధించుకొని దాదాపు 2022 నుంచి 26 వరకు ప్రభుత్వ జీతాన్ని పూర్తిగా అక్రమంగా పొందుతున్న పరిస్థితి. దీనిపైన పెద్ద ఎత్తున పోలీస్ శాఖ కూడా సీరియస్ అవుతా ఉంది. ఖచ్చితంగా ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వారందరినీ కూడా విచారణలో తేలిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని ఉపేక్షించొద్దు, వారందరినీ కూడా అరెస్ట్ చేసి తగిన శాస్తి చేయాలనేది కూడా పోలీస్ సిబ్బంది చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తానికైతే పోలీసులే రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి తప్పిదాలను ఇలాంటి మోసాలకు పాల్పడితే ఇక రక్షించే వారు ఎవరు, ఏదైనా ప్రాబ్లం ఉంటే మిగతా ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది కూడా ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఒక క్వశ్చన్ గా చెప్పొచ్చు. మొత్తానికైతే ఇట్లాంటివి జరగకుండా ఖచ్చితంగా చూసుకుంటామనేది కూడా పోలీస్ శాఖ అదేవిధంగా సిపి కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి కరీంనగర్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఇది పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశంగా చెప్పొచ్చు. ఆశ. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.